2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి తీరును గమనించిన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్న తరుణంలో ఇక మేము మాత్రం ఉండి చేయగలిగింది ఏముందంటూ కార్యకర్తలు, గ్రామ నాయకులు కూడా వలసబాట పట్టారు. ఈ సందర్భంగానే అనంతపురం జిల్లాలో మంత్రి సవిత సమక్షంలో పలు వైసీపీ కార్యకర్తల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. పెనుగొండ పట్టణంలోని మంత్రి సవిత క్యాంప్ కార్యాలయంలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. మంత్రి సవితమ్మ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మందలపల్లి పంచాయతీకి చెందిన రామచంద్రారెడ్డి వెంకటరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, వడ్డీ లక్ష్మీనారాయణ, వడ్డీ వెంకటేష్, విక్రమ్ రెడ్డి, విజయ్ కుమార్, వడిగేపల్లి పంచాయతీ నుంచి అనిల్ కుమార్ నాయక్, అక్షయ్ కుమార్ నాయక్, రెడ్డప్ప నాయక్, రవి నాయక్, వి ఆంజనేయులు, గోరంట్ల మేజర్ పంచాయతీ నుంచి నజ్మీ బాను, షాను, ఫల్హానా దిల్షాద్, రత్నమ్మ, లక్ష్మీనారాయణమ్మ, బక్తర్ బి, షాహిద్, చాందిని, మహబూబ్ బి, ఖైరూన్, రజియా, బీబీ, బాను తిప్పమ్మ, వహిదా, షమీం తదితరులు చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.